ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క శ్రమ దినాల్లో క్రీస్తు యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటాము. అనగా లోకంలో ఉన్న వారందరూ కూడా ప్రభు శ్రమ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ యొక్క శ్రమ దినాలు మాత్రమే కాదు, ఎప్పుడు మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నారని యేసయ్య మనం చెప్పాడు. ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది మనకు ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన మరణించకపోతే మానవుని పాపాలు క్షమాపణ లేవు, మానవుడికి నిత్య జీవం లేదు. అందువలన ఆయన మృతి పొందాలి, అప్పుడే మానవులందరికీ రక్షణ. ఆయన మరణం ద్వారా ఆయన మరణించాలి కనుక ఆ విధంగానే మనందరి కొరకు యెహోవా ఎదుగో తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించి మరణానికి అప్పగించాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, ఎదుగో యోహాను సువార్త క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకున్నాం. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించదని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుడు కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించెదరు, మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనుడి, మీ మాట కూడా గైకొనుడు. చదవబడి వాటిలో మా ఇంటికి ఆశ్రయించండి. యేసుక్రీస్తు పెట్టుకున్నది. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడు. దేవుడు తన కుమారుడి లోకానికి పంపించాడు. యేసు ప్రభువారు ఈ మాటలు ఇదిగో ఈ యోహాను సువార్తలో చెప్పాడు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి నన్ను పంపించాడు కనుక తండ్రి దగ్గర ఉన్నటువంటి సంగతులు నేను మీతో చెప్తున్నాను అని చెప్పాడు. యేసు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడంటే తండ్రి దగ్గర నుంచి పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. పరలోక సంబంధి పరలోకం సంగతులు చెప్తాడు, భూ సంబంధి ఏమో భూ సంబంధమైన సంగతులు చెప్తాడు. ఆయన పరలోక సంబంధి కాబట్టి తండ్రి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి పరలోక సంబంధమైన సంగతులు చెప్పడానికి లోకానికి వచ్చి ప్రజలకు బోధించాడు. కనుక మరి లోకంలో ఉన్నటువంటి మాటలు వాటిని గ్రహించరా, లోకంలో ఉన్నటువంటి మాటలు వాటిని గ్రహించకుండా యేసు ప్రభు ఎవరో తెలియదు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియదు, యేసు ప్రభు ఎందుకు మానేస్తున్నాడో కూడా తెలియదు. అందువలన తెలియక చేసింది ఆయన్ని తప్పులు పట్టుకున్నారు. ఆయన బోధను తప్పులు పట్టు ఆయన శోధిస్తూ ఉన్నారు. పరిశీలు శాస్త్రులు వీరందరూ కూడా ప్రభువును శోధిస్తూ ప్రశ్నలు వేసేవారు. సద్దుకయ్యలు వీరందరూ కూడా అంటే యేసు ప్రభు దేవుని కుమారుడని పరలోకం సంగతి చెప్తున్న సంగతి వారికి తెలియదు. అందుకని ప్రభువుని వాళ్ళు చంపటానికి ఎదుగో మరి నానా విధంగా రాళ్ళెత్తారు, కొట్టడానికి తర్వాత చంపడానికి కూడా ఇదిగో యొక్క పట్టుకుంటా ఉన్నారు. కనుక యేసు ప్రభు చెప్తున్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు లోక సంబంధులైనా లోకము తన వారిని. అయితే మీరు లోక సంబంధులు కాదు,
నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. లోకులు నన్ను హింసించేలా మిమ్మల్ని కూడా లోకము యేసు ప్రభు తెలుసుకొనలేదు. ఏంటన్నమాట? లోకం యేసు ప్రభుని ఎందుకంటే లోకము చెడ్డది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, లోకము చెడ్డది, అందువల్ల ఈ చెడ్డ లోకము యేసు ప్రభుని తెలుసుకోలేదు. కనుక 19వ వచనంలో రాయబడి తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించాలి. చూచారు కదా దేవుడు బిడ్డలారా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలని దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. మరి రక్షకుడుగా రక్షించటానికి పంపించినటువంటి దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభు బోధ వాడు అంగీకరించలేదు. ఆయన బోధను అంగీకరించకుండా ఆయన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపడానికే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మీరు చూస్తే యేసు ప్రభు వారు ఇదిగో మనం యోధకు వెళదాం పదండి అని ప్రభువారు చెప్పినప్పుడు 7వ వచనం శిష్యులు అంటారు, బోధకుడా యూదులు రాళ్ళు పెట్టి నిన్ను కొట్టి చంపడానికి చూస్తుంటే మరలా యోధకు వెళదాం అంటావేంటి? ఏం చేస్తున్నారు యూదులు? రాళ్ళు పెట్టి చూచుండిదే అంటే ఏంటన్నమాట? యూదులు యేసు ప్రభుని 7వ